అక్కైనా పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలని కోరుకుంటాం. అది కాదన్ను. బిగినింగ్ ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి, చెక్కులు ఇస్తావా? నీ సొమ్ము నీ అమ్మ మొగుడు సొమ్ము అది ఎవడి సొమ్ము అది? ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నావు. అమ్మా, నాకు చెల్లెళ్ళు ఉంటారు, అక్కళ్ళు అవుతారు, అందరూ తల్లుళ్ళు ఉంటారు. అందరికీ చెప్తున్నా, తీసుకునే డబ్బు కానీ ఈ అన్ని చోట్ల ఓన్లీ జగన్కి ఓటు వేయండి. ముఖ్యంగా వాటి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. నేను విన్నాను. నాకు కొన్ని సంవత్సరాల ముందు మా ఇల్లు ఏదో కాంట్రాక్టర్ ఏదో హైదరాబాద్ చేసినట్టు ఎవరో చెప్పారు. తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను. ఆయన ఒక మంచి వ్యక్తి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లే. మీకు మన ఈయన అయ్యా రామకృష్ణారెడ్డిగా అయ్యా రామకృష్ణారెడ్డి అని గట్టిగా కేకేస్తే పలికేవాడు కావాలన్నా, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేస్తున్నవాడు కావాలన్నా మీకు ఆలోచించుకోండి. ఒక కేక వేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి, మన ఊరు వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, అతన్ని వేసి గెలిపించి మీరు మంచి చూస్తారు. నా మాట నమ్మండి. ఒక మంచి వ్యక్తి 4 రూపాయలు భోజనం పెట్టాడు. మీ అందరికీ తెలుసు. క్యాంటీన్ పెట్టి రాజన్న క్యాంటీన్. తర్వాత ఒక 5-6 మాసాల వరకు చూడు అతను నిజాయితీ కనిపెట్టాడు. నాకెవరు చెప్పారు వచ్చి, ఏమంటే మీరు ఒక కూరగాయలు ఇచ్చేవాళ్ళట్టు కదా 10 రూపాయలకు, కొన్ని 10 సంవత్సరాల నుంచి అన్న. లేదన్నా, 10 సంవత్సరాలు తప్పు అవుతుంది. ఒక 5-6 మాసాల నుంచి ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ చెప్పి మానేశాను. మరి అబద్ధం చెప్పేవాడైతే అవునండి ఒక 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారంటే నేను కూడా వచ్చి నిజంగా 10 సంవత్సరాలు నేను కూడా అబద్ధం చెప్పేసి చెప్పేవాడు. అంత మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి. ఇతనికి వేద్దామా? భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, దేవాలయం భూములు. అవి దేవాలయం భూములు, అవి మోసం జరగడానికి వీల్లేదు అని పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి. నాకు తెలుసు, మీకు తెలుసు. హృదయపూర్వకంగా చెప్తున్నా, అతను మంచి వ్యక్తి కాకపోతే ఇలా చేయి పట్టుకోను వచ్చి ఇతని గురించి చెడ్డవాడు కదా మరి ఎలా చెప్పాలని ఆలోచించేవాడు.